అని లింక్ చేసి చెప్తారు. నిజమే కదా అని మనకు కూడా అనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఏం తేలుతుంది మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారి పరిపాలన ఎట్టుంది మీకు ఏమైనా తెలుసా? అచ్చెన్నాయుడు గారి గురించి ఆయన వ్యవసాయానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో ఏమైనా తెలుసా? కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభిమాని బాగుంది అని కొడతారు. ఇలా కాల్స్ పెట్టేటప్పుడు కూడా దాంట్లో ఆల్గారిథమే కదా మనకు కావాల్సిన పెట్టుకునేది. టీడీపీ సింపథైజర్స్కే పెట్టారనుకోండి 100% అద్భుతంగా ఉంటుంది. ఓ 10% మందికి తటస్థులకు కాలు పెట్టారనుకోండి వాళ్ళు ఏమో నాకు తెలియదు అంటారు. బాగుందన్న వాళ్ళు 97%, తెలియదు అన్నోళ్ళు 9%, 1% వ్యతిరేకించారని పెడతారు. ఇట్లాగే ఉంటాయి రేపు పొద్దున్న సర్వేలన్నీ కూడా. బేసిక్గా ప్రజల సంబంధించి ఎవరక్కర్లేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని ఫీడ్బ్యాక్ తీసుకుంటే అయ్యా మనం సూపర్ 6 అన్నాం, సూపర్ 6 అమలు చేయట్లేదు, ఇప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా వాళ్ళు అడిగితే తెలుసుద్ది కదా. మంత్రి గారికి సంబంధించి ఇప్పుడు ఏ మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎవరికి తెలియాలి? చేనేత మంత్రి ఉంటారు, చేనేత కార్మికులకు మాత్రమే తెలియాలి. మనకేమో తెలుసా? చేనేత మంత్రి గారు మనకు తెలుసు అనుకోండి, మంచి ఆవిడండి అంటాం. హోంమంత్రి గారికి సంబంధించి పోలీసులకు తెలియాలి. ప్రజలకు సంబంధించి రోజు మటలు జరగట్లేదా, మానవంగాలు జరగట్లేదా? జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరిని అడుగుతాం ఇక్కడ మనం? ఏమని చెప్తాం? బేసిక్గా ఇవన్నీ ఒరిజినల్ ఫీడ్బ్యాక్లు డిఫరెంట్. ఒకప్పుడు ఏంటంటే మంచి ఇంటెలిజెన్స్ ఉండేవాళ్ళు, ముందు ప్రభుత్వాలు నెగిటివ్ని యాక్సెప్ట్ చేసే తీరులో ఉండాలి. అంటే ఇదిగో